యూట్యూబ్లో అందరూ డబ్బా కొడుతురు యూట్యూబ్లో మొత్తం అవే కదా తనుజ 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 టైటిల్ విన్నర్ తనుజ తనుజ అని చెప్పేసి లే కళ్యాణ్కి అంత స్కోప్ లేదు బ్రో మరో రైతు బిడ్డ అవుతాడు బ్రో దానికి ఏం లేదు 100% చెప్తున్నా మరో రైతు బిడ్డ ఎందుకంటే ఫస్ట్ నుంచి గేమ్ ఆడాలి ఫస్ట్ నుంచి గేమ్ ఆడి గెలిస్తే బాగుంటుంది ఫస్ట్ నుంచి ప్రతి గేమ్లో ఆడింది గెలిచింది ఇమాన్యుయల్ ఇంకొకటి మన డెమాన్ పవన్ వీళ్ళిద్దరింట్లో ఒకడు అవుతారు బ్రో ఎవరిదా నిద్ర వాడు అమ్మాయితో ఉన్న మంచి ఆటగాడే లవ్ ట్రాక్ గేమ్ బ్రహ్మాండ కళ్ళు మూసుకోపోయినాయి బ్రో నేనా బ్రో నడుము నొప్పి అయింది ఏమైనా పోరాడాడు తెలుసా వీరోచితమైన పోరాటం వీరుడు లక్షణాలు బ్రో అవి ఒక వీరుడు లక్షణాలు డెమాన్ పవన్ లో ఉంది ధీరుడు సుమన్ అన్న ఇది ఎవరికి అసలు నిజం చెప్తున్నా బ్రో ఓ అమ్మ వాడి ఇంత సిల్లి నామినేషన్ నా జీవితంలో చూడలే ఇన్ని రోజులు సస్టైన్ ఎలా అవుతూ వచ్చాడా అంటే నాగార్జున సార్ ఒక్క క్వశ్చన్ మార్క్ వేయంగానే వీడికి మైండ్ తెంగింది అసలు ఎందుకు చెప్తున్నా అంటే వీడికి సుమన్ అన్నకి అరే నువ్వు ఒక్క లైనే క్యాప్టెన్సీ లేకుంటే ఆ 2 టాస్కులు తప్ప మిగతా ఎప్పుడు నామినేషన్లో కొత్త పాయింట్ పెట్టా సుమన్ ఇంకా ఇప్పటి నుంచైనా మారు సుమన్ అనగానే నీ నడుము నొప్పి అవుతుంది ఇంటికి పోయి పడుకో ఇది ఒక రీజనేనా అరే సీజన్ 7లో శివాజీ చెయ్యి ఇరగొట్టుకొని మొత్తం ఆడిండు భయ్యా అట్లానికే శివాజీ ఇంటికి వెళ్ళాడు ఏంది లాజిక్ లేకుండా ఫస్ట్లో కొంచెం సింపతి క్రియేట్ అయింది అది కాస్త ఓవర్ అయింది అనిపించింది డెఫినెట్లీ ఈ వారం అయితే సుమన్ శెట్టి ఇంటికి వెళ్తున్నాడు బ్రో సుమన్ శెట్టి ఇంటికి వెళ్ళలేదనుకో అరగుండు అరమిషన్ తీసుకొని పార్క్ చుట్టూ తిరుగుతా బ్రో డబుల్ ఎలిమినేషన్ అంటే సింగిల్ ఎలిమినేషనే ఎందుకంటే ఇంకో 3 వారాలే ఉన్నాయి సో 2 వారాల్లో ముగ్గురు పోవాలంటే వీడు పోతాడు భరణి అన్న పోతాడు బాబు సాయిబాబా వెళ్ళిపోతాడు సాయిబాబా మీరు కుళ్ళు పోతులు బ్రో సంజన మంచి గేమ్ ఆడుతుంది సంజన అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఎవ్వరికి లేదు అందరు ఐటం కాలే నిన్న సరే బ్రో ఓ అమ్మాయి తనుజ భజన ఆగుర్రా అయ్యా మీ తనుజ భజన అయింది నిన్న ఇమాన్యుయల్ని నామినేట్ చేసి పాయింట్ గంట సేపు ఆర్గ్యుమెంట్ చేసుకున్న తర్వాత నా బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ అన్నది అంతసేమన్నా చక్క భజన చేసిరా కూర్చొని పంచాయతీ రోజంతా ఖాళీగా ఉంటారు కదా అప్పుడు పెట్టుకోవచ్చుగా మీ పంచాయతీ నిజం బ్రో ఇంత దారుణం అంటే ఈ అమ్మాయి అంత దారుణంగా ఎవ్వరు మోసం చేయట్లేరు బిగ్ బాస్ని ఆమె నడుపుతున్నట్టు ఇంత ఘోరం అనిపించింది సరే అంతసేపు నామినేషన్ చేస్తుంది కావచ్చు ఇమాన్యుయల్ అనుకొని ఇంట్లో చూస్తుంటే లాటు చూస్తే ఇంకా ఫ్రెండ్షిప్ అంటుంది ఇంక మైండ్ పోయింది నాది ఆర్మీ కళ్యాణ్ మంచిగా ఆడతాడు బ్రో కొంచెం మెచ్యూరిటీ బాగుంటుంది కాస్త ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది కాస్త తనుజ అయితే వరస్ట్ గేమ్ బ్రో మొత్తం మ్యాన్పులేట్ చేస్తూ వాళ్ళని బదనం చేసుకుంటూ మొన్నటిదాకా ఏమో రితు మన క్యారెక్టర్ మీద నింద పడినంత మాత్రం మన క్యారెక్టర్ బాయ్ కాదు రీతు అన్నది ఈరోజు పోయి పుల్ల వాళ్ళగా పెట్టింది బ్రో నువ్వు క్వశ్చన్ అడిగేది నువ్వు మళ్ళీ తనుజలకు ఫ్లిప్ అవుతావు బ్రో 2 నిమిషాలకు ఒకసారి మారుస్తున్నావు అంటే నీకు కావాల్సిన కంటెంట్ రాగానే కట్ చేసేస్తావా తనుజ గురించి అంటే తనుజ ఏం ఆడుతుంది అనేది నేను చెప్తున్నా ఈమె ఎడుతుంటే వాడొక అది ఈ అమ్మ ఘోరం ఇమాన్యుయల్ ఇదంతా ఏంది డ్రామా పిచ్చోళ్ళని చేసిరు వాడు ఎడవంగానే ఖతం నామినేషన్ ఖతం అంటే అసలు ఇమాన్యుయల్ షాక్ అయ్యిండు బ్రో నన్ను కాదా అంటాడు లాస్ట్కి నేను కాదా అంటే వాడికి అర్థమైంది ఏంద్రా ఇది నన్ను నామినేట్ చేసి మళ్ళీ డిమాండ్ ఎందుకు అంటది మళ్ళీ ఇంకోటి సంజన అని చెప్పింది తుప్పాస్ రీజన్లు బ్రో సంజనకు నామినేషన్ చేసి ఆ రాత ఎవరికి లేదు ఆ హౌస్లో ఎందుకంటే అంత మెచ్యూరిటీగా ఆడుతుంది ఫస్ట్ నుంచి సుమన్ని బయటికి తీసుకొచ్చిన అందులో ఉన్న ఫైర్ని బయటికి తీసిన సంజన ఆ తర్వాత ఆమె నెగిటివ్ అవుతూ బిగ్ బాస్ హౌస్ని లేపింది సంజన అలాంటి సంజనని పెట్టుకొని వీడు పొట్టేవుడు అయితే ఆమెను ఊకే సంజన గారు మీరు వెళ్ళిపోవాలి సంజన సార్ వాడంత మూర్ఖుడే లేదని అనిపించింది అంత సుమన్ శెట్టి గాడు
మూర్ఖుడాడు. టైటిల్ సుమన్ శెట్టి కొట్టే అవకాశం ఆ బొక్కేం కాదు, ఎందుకు బ్రదర్? లే చిచ్చి అంత సీన్ లేదు. సుమన్ శెట్టికి కప్పిచ్చిరు అనుకో ఊరేసుకొని వస్తారు బయట. అసలు ఏం ఆడాడు బ్రో సుమన్ శెట్టి? ఇమాన్యుయల్ గేమ్ ఎలా? ఇమాన్యుయల్ బాగా ఆడుతున్నాడు, టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బ్రో. నాకు మంచిగా అనిపించింది. ఇమాన్యుయల్ కొంచెము మధ్యలో దూరుతాడు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఏమైనా కంటెంట్ వచ్చిందనుకో మధ్యలో దూరి మాట్లాడడం అట్లాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. అది ఇంకా తగ్గించుకుంటే బాగుంటుంది. కంటెంటర్ ఏమవుతాడని టికెట్ ఫినాలేకు అవుతాడు. ఆయన దగ్గర ఉందిలే కండబలం, బుద్ధి బలం, తెలివి బలం అన్నీ ఉన్నాయి. అవసరమైతే రీతుని మీద వదిలేసి వెళ్ళిపోతాడు. బొక్కేం కాదు అట్లా అయితే మరి ఏమంటాడు ఇమాన్యుయల్ సంజన వల్ల రావచ్చు అనుకోవాలా మరి, లేకుంటే కళ్యాణ్ పడాలా వచ్చేసి ఆమె తనుజ వల్ల ఇక్కడ దాకా వచ్చాడు అనుకుంటారు బ్రో. కాదు బ్రో, అంటే వీళ్ళు అమ్మాయి వల్లనే వచ్చారంటే డెఫినెట్లీగా వచ్చినట్టే, కాదంటే కానంటే. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ వాళ్ళు అయితేనే వీనికి ఎగ్జాంపుల్ షూట్ అవుతుంది చెప్తున్నాను ముందే. ఇంకా ఏమైనా ఎవరికి నామినేట్? డెమాన్ పవర్ నామినేట్ చేసినప్పుడు అందరు నవ్వుతున్నారు. చిల్లర రీజన్ బ్రో అది, తుప్పాస్ రీజన్, దానంతా వరస్ట్ రీజను. ఇలాంటి బగడగాడు లాంటి చెప్పే రీజన్లు.